ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సర్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు భారీ ఎత్తున బోనాల ఊరేగింపుతో సారి అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తోట చక్రం, పుల్ల ధర్మరాజు మరియు పుల్ల స్వాములు మాట్లాడుతూ నూతనంగా గ్రామంలో వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో గత 4 సంవత్సరాలుగా అమ్మవారికి గ్రామంలోని మహిళలందరూ తమకు తోచిన సారీ అనగా అన్ని రకాల పండ్లు, స్వీట్స్ భారీ ఎత్తున అందించడం జరిగిందని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆలయ పండితులు శర్మ కొండబాబా ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సారి అందించిన వారిలో తోట చక్రరావు కుమార్తె గౌతమి, కొమ్మత్తి దుర్గా వరలక్ష్మి, అడపాచి అమ్మ, కొమ్మత్తి నాగమణి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చి సత్యంగా చెప్పడానికి నాకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈసారి 4 సంవత్సరాల బట్టి దిగ్జయంగా పెడుతున్నారమ్మ. అందరూ కూడా ప్రతి ఇంటి ఆడబట్టి కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుకుంటున్నాం. అందరూ కూడా వస్తున్నారు, అన్నీ కూడా చేసుకుని వస్తున్నారు. ఈ అమ్మవారు అంటే అంతలాగా ఉన్నారు అమ్మవారు, కానీ విజయదుర్గ అమ్మవారు మంచి పట్టణమైంది. 25 సంవత్సరాల పాటు ఏదనుకుంటారు జరిగింది. అంతేగాని ఇంత ప్రళయంగా ఈ గుడి కట్టారు. ఈ చక్రం గారు పాపం ఎంతో సాయం చేసే అమ్మవారికి, తోట చక్రం గారు ఎంతో కృషి చేశారక. ఇవాళ కులస్వామి గారు, చక్రం గారు ఇలాంటి వాళ్ళందరూ ఎంతో మంది చేశారు. ఇంత ప్రవేశంగా ఇంత తక్కువ రోజుల్లో ఈ గుడి నిర్మించారంటే వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఓళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేసి అమ్మవారు గుడి కట్టించారు. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇలాగ అందరూ చెయ్యాలని, ఇంకా ఇలా ఎంతో కార్యక్రమం చేయాలని మరి కోరుకుంటూ ఎలా ఉంటుంది. ఈవేళ ఈ మహిళ అందరూ వచ్చి ఈ గ్రామాన్ని సుభిక్షంగా ఉండాలని ఈసారి కార్యక్రమం 3 సంవత్సరాల బట్టి అలాగే మహా దిగ్జంగా అందరూ కూడా ఎవరు తోచిన వాళ్ళకి కేజీ, 2 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు తెచ్చి ఈ అమ్మవారికి కానుకలుగా ఇస్తారు. ఈ అందరూ కూడా మళ్ళీ పంచిపెట్టుకుని ఇంటింటికి వెళ్ళి అందరూ కూడా దిగ్జయంగా ఉండాలని, వాళ్ళ పిల్ల పాపలతో అమ్మవారు ఎప్పుడు చూడాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అంతే. జై విజయదుర్గ అమ్మ తల్లి అమ్మవారు. ఈ సారీ కార్యక్రమాలు ఈరోజు సర్పవరం గ్రామంలో ఈ ఆడవాళ్ళందరూ వచ్చి, గ్రామం ఆడవాళ్ళందరూ వచ్చి, ఆడపడుచులందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి ఆషాఢ కానుకలన్నీ ఇవ్వడం జరిగింది. అమ్మవారు విజయదుర్గ అమ్మవారు అంటే చాలా పేరుగల ఆవిడి. ఇక్కడ ఈ గ్రామానికి చాలా సత్యశ్యామలంగా అమ్మవారు ప్రతి పేరుని అందరినీ కూడా చూడాలని, ఈ అమ్మవారి ఒక ఆశీస్సులు ఊరంతా సక్రంగా తిరిగి జయప్రదం చేయాలని, విజయదుర్గ అమ్మవారు విజయం కలిగించాలని ఇక్కడ ఉండే పెద్దలకే, ఇక్కడ ఉండే గ్రామస్తులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈ అమ్మవారు సక్రంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి, మహాభాగ్యాలు ఇచ్చి, బహుభాగ్యాలతో అందరినీ కలగబెట్టి సుఖంగా చూడాలని గ్రామం తరపు నుంచి నేను అమ్మవారి తరపు నుంచి అమ్మవారు చూడాలని నేను కోరుకుంటున్నాను. జై విజయదుర్గ అమ్మవారు, సర్పవరం.